అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వేదాని కారులో కూర్చోబెట్టి తానే డ్రైవ్ చేస్తూ ఒక అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు. ఇదేంటి ఆది, హాస్టల్ వైపు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చావు, ఎందుకు అంటుంది వేద. ఎందుకంటే ఇక నుండి ఇక్కడే ఉంటున్నామంటూ డోర్ ఓపెన్ చేసి దిగు అంటాడు. ఏంటి, ఇక్కడ ఉంటున్నామా? బట్ వై? డాడీకి తెలిస్తే కోప్పడతాడు. వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటాం? అయినా నాతో ఎవరుంటారు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తుంటే, అబ్బా నీ ప్రశ్నల వర్షం ఆపు కొద్దిసేపు. ఇక్కడ షాను వాళ్ళకి ఒక ఫ్లాట్ ఉంది. ఇక మీద నువ్వు, షాను, నయని అందులోనూ ఉంటారు. అండ్ లక్కీగా దానికి ముందు కూడా ఒక ఖాళీగా ఫ్లాట్ ఉంది. అందులో నేను, విక్కీ, సిద్ధు, అఖిల్ అందరం అందులో ఉంటాం. నువ్విప్పుడు బయట ఉండటం సేఫ్ కాదు. నేను రిస్క్ చేయలేను. నిన్న బాగా బుద్ధొచ్చింది. అందుకే ఇక మీద అస్సలు నిన్ను ఒంటరిగా వదలకూడదు అని ఫిక్స్ అయ్యాను. నువ్వేం టెన్షన్ పడకు. అంకుల్ ఆంటీతో నేను మాట్లాడాను. వాళ్ళు ఓకే అన్నారు. నీ లగేజ్ కూడా షిఫ్ట్ చేయించాను. నయని మొత్తం ప్యాక్ చేసి తీసుకొచ్చింది అని చెప్తాడు ఆది. ఇక నీ డౌట్స్ తీరితే లోపలికి వెళ్దాం అంటాడు. అది కాదు ఆది, ఎందుకు ఇదంతా ఇప్పుడు అంటూ నీరసంగా అడుగుతుంది. ఎందుకు ఏంటి? వాడు నీ మీద ఇంకా చాలా కోపంగా ఉంటాడు ఇప్పుడు. సో రిస్క్ వద్దు. ముందు పద, లోపల మాట్లాడుకోవచ్చు అని వేదాన్ని తీసుకుని వెళ్తాడు. అవును, డాడీ వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించావు? ఆది, కొంపదీసి జరిగింది చెప్పావా ఏంటి అని కంగారు పడుతుంది. వేద తల మీద ఒక్కటేసి, అలా ఎలా చెప్తాను, నాకు తెలీదా? వాళ్ళకి చెప్పి కంగారు పెడతానా? మరి ఏం చెప్పి ఒప్పించావు అని అడుగుతుంది వేద. ఏముంది, నీకు హాస్టల్లో ఫుడ్ నచ్చటం లేదు, కానీ నువ్వు చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావని నేను చెప్తున్నా అంకుల్. ఇక్కడ ఫ్లాట్ ఉంది, అందరూ కలిసి ఉంటారు. ఎదురుగా నేను కూడా ఉంటాను. మీకు భయం లేదు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చాను అని చెప్పాను. సింపుల్. కొద్దిసేపు ఆలోచించి ఓకే చెప్పారు అన్నాడు. అంత సింపుల్గా ఒప్పుకున్నారా మా డాడీ? మా డాడీ ఒప్పుకున్నా మా మమ్మీ ఒప్పుకోదే అంటుంది. నీ అంకమ్మ ఒప్పుకున్నారు అని చెప్తున్నాను కదా, పద అని లిఫ్ట్ దిగి, ఇదిగో ఇదే ఫ్లాట్, అది మీది ఇది మాది అని చూపిస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తుంది. చుట్టూ చూసి, చాలా బాగుంది షాను మీ ఫ్లాట్ అంది. హలో, మీది కాదు మనది. మా డాడీ మనకి ఇచ్చేశాడు. హ్యాపీగా ఉండొచ్చు అందరం అంది షాను. చిన్న హాల్, చిన్న కిచెన్, 2 బెడ్రూమ్స్, పక్కన బాల్కనీ, పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్స్ నైని, నా లగేజ్ తీసుకొచ్చావంట కదా. అబ్బా, దీనికి థ్యాంక్స్ ఎందుకు, నీకెలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది. పర్లేదు నైని, కొంచెం నీరసంగా ఉంది అంతే అని సోఫాలో కూర్చుంటూ చెప్తుంది. హలో మేడం, కూర్చున్నావేంటి? ముందు లేచి ఫ్రెష్ అయ్యి వస్తే, మీరు మిగిల్చిన టాబ్లెట్స్ చాలా ఉన్నాయి, ముందు లేచి ఫ్రెష్ అయ్యిరా అంటాడు ఆదిత్య. అబ్బా అది కొద్దిసేపు తర్వాత వేసుకుంటా ప్లీజ్. అదేం కుదరదు అని వేదాన్ని లాక్కెళ్ళి వాష్రూమ్లోకి తోస్తుంటే, అబ్బా ఆది, నువ్వు మా మమ్మీ కన్నా డేంజర్. తన నుండి తప్పింది అంటే ఇక్కడ నువ్వు. నాకు ఓపికగా లేదు. తినకుండా కూర్చుంటే ఓపిక వస్తుందా చెప్పు? హెల్ప్ చేయమంటావా ఎవరినైనా? వద్దు, నేనే ఫ్రెష్ అవుతాను అని వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. వేద ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి జ్యూస్, టాబ్లెట్స్ పట్టుకొని రెడీగా ఉంటాడు ఆది. అబ్బా, నేను వచ్చేసరికి రెడీగా ఉన్నాడు చూడు రాక్షసుడు. నేను వచ్చేలోపు ఇంత తొందరగా ఎలా ఫ్రెష్ అయిపోయావు? ఎలా ఇవి ప్రిపేర్ చేశావు అంటుంది. నేను కాదు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీకోసం షాను ప్రిపేర్ చేసింది, ముందు తాగు అని చేతిలో పెడతాడు. ముక్కు మూసుకొని పొట్టలో పోసి, చాలా, ఇంకా ఏమైనా పోయాలా నా పొట్టలో అంటూ మొహం అంతా ఒకలా పెట్టి అడుగుతుంది. ఇప్పుడేం వద్దు, ఇవి వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకో, తర్వాత లంచ్ పొట్టలో వెద్దుగాని అంటాడు ఆదిత్య. టాబ్లెట్ వేసుకొని, ఆది నాకు పిజ్జా తినాలనుంది అంటుంది క్యూట్గా. ఉంటుంది, ఎందుకుండదు? పిజ్జా ఒక్కటే చాలా, ఇంకా ఐస్ క్రీమ్స్, నూడిల్స్, మంచూరియా ఏం వద్దా అంటాడు వెటకరంగా. నువ్వు కొనిస్తా అంటే వద్దంటానా? మూతి పగులుతుంది. ఇప్పుడే కదే హాస్పిటల్ నుండి వచ్చావు, ఇప్పుడు తిని మళ్ళీ బెడ్డెక్కుతావా అన్నాడు. బొంగమూతి పెట్టుకొని, కొనివ్వు ప్లీజ్ అంది. నువ్వెంత క్యూట్గా అడిగినా కొనివ్వను. ఇప్పటికే నీ హెల్త్ చాలా వీక్గా ఉంది. కొన్ని డేస్ మొత్తం అవన్నీ కట్, ఓన్లీ హెల్తీ ఫుడ్ అంటాడు సీరియస్గా. పోవయ్యా, నువ్వు కొనివ్వకపోతే నాకు కొనిపెట్టే వాళ్ళు తక్కువ. సిద్ధు బ్రో, విక్కీ బ్రో కొనిస్తారు అంది. వాళ్ళకి నీకు ఇద్దరికి పగిలిపోద్ది అంటాడు విక్కీ వైపు చూస్తూ. హీ వేదా సిస్టర్, ఇప్పుడొద్దురా, తర్వాత చూద్దాం, లేకపోతే వీడి చేతిలో
అందరికీ బ్యాండ్ వాయిస్తాడు. అంత రిస్క్ ఎందుకు చెప్పు? కనుగుడ్లు పెద్దవి చేసి, నువ్వు కొనివ్వవు, వాళ్ళని కొనివ్వనివ్వవు. పో ఆది అని రూమ్‌కి వెళ్తుంది వేద. వెళ్తున్న తనని చూస్తూ ఈడియట్ అని నవ్వుకొని, నయని కాలేజ్‌లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం డౌట్ వచ్చినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే ఆదిత్య గారు అంటుంది. ఇప్పుడు ఆ విక్రాంత్ చాలా కోపంగా ఉన్నాడ్రా. ఉంటుంది. ఎందుకుండదు? వాడి ప్లాన్ ఫ్లాప్ అయింది కదా! ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడే మనం వాడికి దెబ్బ కొట్టాలి. ఊపిరి తీసుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. ఏదైనా ప్లాన్ చేశావా? అంటాడు అఖిల్. చెప్తాను పదండి అని వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఏం చేస్తున్నావురా? అంటాడు ల్యాప్టాప్లో చూస్తూ. వెయిట్ అండ్ వాచ్ అని చేయాల్సింది చేసి అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఈ దెబ్బకి సగం అవుట్ అవుతాడు. వీడి నాన్నకి చెమటలు పడతాయి. ఏం చేశావురా? రేపొద్దున న్యూస్ చూడు తెలుస్తుంది అని నవ్వుకొని వేద కోసం లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తాడు. విక్కీ వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఏమో అని భుజాలు ఎగరేసుకుంటారు. వేద హెల్తీగా ఉండడం కోసం అన్ని వెజిటబుల్స్ వేసి కర్రీ చేసి రైస్ పెట్టేస్తాడు. ఏమైనా నువ్వు గ్రేట్రా. మా సిస్టర్ కోసం ఏకంగా పెళ్ళికి ముందే కుకింగ్ చేసి పెడుతున్నావు. మా సిస్టర్ చాలా లక్కీ. అంతేకాదు తన వల్ల మాకు కూడా నీ వంట తినే అదృష్టం దక్కింది అంటాడు విక్కీ. ఆదిత్య స్టవ్ ఆఫ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ మీకెందుకు పెడతాను, నేను వేద కోసం మాత్రమే చేశాను. మీరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోండి అంటాడు సైడ్ స్మైల్తో. రే పంది, మాకు కూడా పెట్టొచ్చు కదరా. అంతేలే, అమ్మాయి ఉంటే మేమెందుకు కనిపిస్తాం. కానివ్వు మాకు టైం వస్తుంది అని ఫోన్ తీసుకొని ఆర్డర్ పెట్టుకుంటున్న విక్కీ చేతిలో ఫోన్ లాక్కొని ఊరికే అన్నాను బే, ఏడ్చి చావకు, వెళ్ళి వాళ్ళని తీసుకునిరా, అందరం ఇక్కడే తిందాం అంటాడు. థ్యాంక్స్ బావా, ఎంతైనా మేమంటే నీకు లవ్ ఎక్కువ, మా కోసం కూడా చేశావని ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తాడు. చీని అబ్బా, నువ్వేమైనా నా పెళ్ళం వారా ముద్దు పెడుతున్నావు అని బుగ్గ తుడుచుకుంటూ అంటాడు. హీ అని పల్లెకిలిస్తూ వేద వాళ్ళని పిలవటానికి వెళ్తాడు. అందరూ వచ్చి కూర్చొని ఆదిత్య చేసిన కర్రీ బౌల్ ఓపెన్ చేసి దాని వాసన చూసి వాసనకే నోరూరుతుంది అంటూ షాను అందరికీ సర్వ్ చేస్తుంది. ఆదిత్య వైపు గుర్రుగా చూస్తూ అన్నం పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటుంది. నిజానికి టేస్ట్ చాలా నచ్చింది వేదకి, కానీ ఫోర్స్ కొడుతుంది ఆదిత్య మీద కోపంతో. మెల్లిగా తిను, ఎవరూ లాక్కోరు అని వేద అలా తినటం చూసి నవ్వుతూ అంటాడు ఆదిత్య. కళ్ళు చిన్నగా చేసి ఎల్లహే అని పొట్టలో వేస్తుంది. సూపర్గా ఉంది రాది, మొత్తానికి వేద వల్ల నీ చేతి వంట తినే అదృష్టం దక్కింది అంటుంది షాను. మొత్తం తినేసి బ్యావ్ అని నోటి నుండి సౌండ్ వస్తుంది వేద నుండి. అమ్మయ్య, కడుపు నిండిపోయింది అని హ్యాండ్ వాష్ చేసుకుని టాబ్లెట్స్ ఉంటే వేసుకొని కూర్చుంటుంది. ఆదిత్య పక్కన కూర్చొని ఆదిత్య ఒళ్ళో తల పెట్టుకుంది. వేద తల నిమురుతూ కోపం పోయిందా అంటాడు. పాపమని వదిలేశానులే, ఫుడ్ చాలా బాగుంది, చాలా డేస్ తర్వాత కడుపు నిండా తిన్నాను. నీ వైఫ్ చాలా లక్కీ అంటుంది కావాలని ఆదిత్య రియాక్షన్ కోసం. అయితే నువ్వు లక్కీ అన్నమాట అంటాడు ఆదిత్య. ఏంటి అని ఆదిత్య వైపు చూస్తుంది. తనేమన్నాడు అర్థమయ్యి, ఏం లేదు, నీకు కూడా చేసి పెడుతున్నాను కదా, నువ్వు కూడా లక్కీనే అంటున్నా అని కవర్ చేస్తాడు. అలా ఆ రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. అందరూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు. మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళొచ్చి టీవీ ఆన్ చేసి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆదిత్య పెదాలు విచ్చుకుంటాయి. ప్రముఖ పొలిటీషియన్ కార్యకర్త అర్జున్ చౌదరి కంపెనీలో నకిలీ మందుల తయారీ చేస్తున్నందుకు ఆ కంపెనీని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న గుర్తు తెలియని వ్యక్తి రుజువుతో సహా సమాచారం అందించడంతో ఆఫీసర్స్ ఆ కంపెనీ మీద రైడ్ చేస్తే అది నిజమే అని నిర్ధారణ అయింది. అందుచేత అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో అయినా రాజకీయ సామ్రాజ్యం కుప్పకూలినట్టే అంటూ న్యూస్లో మారు మోగుతుంటే అది విని విక్కీ వాళ్ళు పిచ్చి షాక్ అవుతారు. కరెంట్ షాక్ కొట్టినట్లు నిలబడిపోయారు. ఆదిత్య వైపు చూసి ఏంటి ఆదిత్య, ఇది నిజమేనా, నమ్మలేకపోతున్నా అంటారు. ఆదిత్య విని సైడ్ స్మైల్తో కన్ను కొట్టి ఎక్కువగా షాక్ అవ్వకండి, ముందు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటూ స్టైల్గా విజిల్ వేసుకుంటూ వెళ్తాడు. వీడేం చేస్తున్నారా, కానీ భలే చేశాడు, లేకపోతే వీడి అరాచకాలు ఎక్కువయ్యాయి. వీటి చూసుకొని ఆ విక్రాంత్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు చూడాలి వాడి ఫేస్ అని నవ్వుకుంటారు. ఆ తర్వాత కట్ చేస్తే హోటల్లో ఉన్న రుద్ర న్యూస్ చూసి పగలబడి నవ్వుతూ కసిగా చూస్తూ, ఇది కదా న్యూస్ అంటే, నా సామిరంగా ఇప్పుడు నీ ఫేస్ చూడాలనుంది మిస్టర్ అర్జున్ అని ఆనందంతో ఛాతి ముందుకు పొంగుతుంది. అప్పుడే అభి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు.
వీడియో కాల్తో రుద్ర ఫేస్ వెలిగిపోవటం చూసి, ఏంటి రుద్ర మొహం వెలిగిపోతుంది, చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు అభి. హ్యాపీగా ఏంటిరా పిచ్చి, హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా ప్రియాతి ప్రియమైన శత్రువు జైల్లో పడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు రుద్ర, నువ్వు చెప్పింది నిజమా? హా నిజంరా అనే విషయం చెప్తాడు రుద్ర. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కానీ మంచి పని చేశాడు, వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హా అభి, కానీ వాడు బయటికి రావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, కానీ వాడి ప్లాన్స్ తిప్పికొట్టడానికి నేనున్నాను కదా. ఈరోజు పార్టీ చేసుకోవాలరా, అంత హ్యాపీగా ఉంది. ఏంటో ఇండియా వచ్చిన నుండి అన్ని గుడ్ న్యూస్లు వింటున్నా. ఇన్ని రోజులు వేద దొరికే వరకు సైలెంట్గా ఉండాలి అనుకున్నా, అందుకే ఇంత పవర్ ఉన్నా కానీ కామ్గా ఉన్నాను. ఇప్పుడు అస్సలు వదలను, ఇక వీడికి చుక్కలు చూపిస్తా. మమ్మల్ని ఇంతలా క్షోభ పెట్టిన వాళ్ళని అస్సలు వదలను. ఈ దెబ్బకి సగం ఫినిష్ అయ్యాడు, ఇందులో నుండి కోలుకోకముందే ఇంకో దెబ్బ పడుతుంది. ఉక్కిరి బిక్కిరవ్వాలి, ఎవరు చేశారా అని ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కాలి వాడికి అని కోపంతో పిడికిలి బిగిస్తాడు. కానీ జాగ్రత్తగా చేయి రుద్ర అంటాడు అభి. ఓకే అంటాడు రుద్ర. వెనక నుండి భలే ఇరికించారు ఎవరో కానీ మనసారా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అతను చేసింది వృధా అవ్వకూడదు, కానివ్వను. వాడు తప్పించుకోకుండా చుట్టూ పద్మవ్యూహం బిగిస్తాను. మిస్టర్ అర్జున్ రెడీ టు ఫేస్ అనుకుంటాడు రుద్ర. ఆ తర్వాత కట్ చేస్తే, విక్రాంత్ విక్రాంత్ ఏం చేస్తున్నావు, ఎందుకలా అన్ని పగులు కొడుతున్నావు అంటుంది విక్రాంత్ తల్లి లీలావతి. హా తండ్రి శ్రీకృష్ణ జన్మస్థలం వెళ్ళేసరికి కొడుకుకి పిచ్చి పట్టి అలా ప్రవర్తిస్తున్నట్టున్నాడు నీ కొడుకు అంటాడు విక్రాంత్ తాత. ఏ ముసలోడా కామ్గా కూర్చో, ముందే పిచ్చి కోపంలో ఉన్నా, తిక్కరేగితే తల పగలగొడతా చెప్తున్నా. ఏయ్ లాయర్, ఎంత డబ్బు కావాలో చెప్పు, కానీ ఈ కేసు నుండి బయటికి రావాలి అంటాడు. ఇదేం చిన్న కేసు కాదు, నా ప్రయత్నం నేను చేస్తాను, గ్యారంటీ ఇవ్వలేను. ఎవరో కానీ పక్కా ఎవిడెన్స్తో పెట్టారు, అందుకే కష్టం అంటాడు లాయర్. ఎవర్రా నువ్వు, ఇంత పక్కాగా చేసావు, ఇన్ని సాక్ష్యాలు ఎలా వచ్చాయి, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నువ్వెవరో తెలియాలి, నా చేతిలో ఉంది నీకు అని కోపంతో చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరిసి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే, వేదా నాదైపోయింది, తొందరగా కానివ్వు, కాలేజ్కి టైం అవుతుంది అంటూ భుజానికి బ్యాగ్ తగిలించుకుంటూ అంటుంది నయని. హా నయని, అయిపోయింది పద అంటూ బ్యాగ్ తీసుకుని, షాను వెళ్దామా, ఆది ఎక్కడా రాలేదా, వస్తున్నాం వస్తున్నాం మేడం అంటూ వస్తారు ఆది వాళ్ళు. పదండి అని కిందికి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తుంటే, ఆది మనం బైక్ మీద వెళ్దామా, వాళ్ళు కారులో వస్తారు, ప్లీజ్ ప్లీజ్ అంటుంది. ఓకే, మేడం గారికి అంత కోరికగా ఉంటే ఎందుకు వద్దంట అని విక్కీ చేతిలో బైక్ తీసుకుని, మీరు కారులో రండి అని వాళ్ళకి కార్ ఇచ్చి ఎక్కువ అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు. డ్రైవ్ చేస్తున్న ఆదిత్యాన్ని చూస్తూ, ఆది నాకు డౌట్, ఇంత తొందరగా కాలేజ్కి పంపిస్తున్నాను, అక్కడ విక్రాంత్ ఉంటాడు కదా, భయం లేదా, ధైర్యంగా నన్ను కాలేజ్కి తీసుకెళ్తున్నావు అంటుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, న్యూస్ చూడలేదా ఈరోజు అని అడుగుతాడు మిర్రర్ నుండి వేదాన్ని చూస్తూ. ఎక్కడా, లేచి రెడీ అవటానికి టైం సరిపోతుంది, ఇంకా న్యూస్ ఎక్కడ చూస్తాను అంది. ఇప్పుడు చూడు అని ఒక ఫోన్ తీసి న్యూస్ చూస్తుంది. ఆది ఇది నిజమా, నమ్మలేకపోతున్నా, గ్రేట్ న్యూస్, ఇంత తొందరగా చేస్తావనుకోలేదు. అవును, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు, ఎప్పుడు చేసావు ఇదంతా? నిన్న చేశాను, కానీ ఆది భయం వేస్తుంది, నువ్వే చేసావని తెలిస్తే నేనేమైనా చేస్తారేమో, ముందే వాళ్ళు చాలా డేంజర్ అని విన్నాను అని కంగారు పడుతుంది. ఆదికి ఏమైనా అవుతుందేమో అని. డోంట్ వరీ మిత్రవిందా, మనం చేశామని ఎవ్వరికీ తెలీదు, డాడీకి తెలిసిన ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేశాను, సో మన పేరు బయటపడదు అంటాడు. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా చదువుకో, ఇప్పట్లో విక్రాంత్ కాలేజ్ మొహం చూడడు, సో డోంట్ వర్రీ అంటాడు. ఓకే, కానీ ఎందుకైనా మంచిది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని కాలేజ్ రావటంతో దిగి, ఓకే బాయ్ ఆది అని నయనితో కలిసి కాలేజ్లోకి వెళ్తుంది. వేదాన్ని డ్రాప్ చేసి ఆదిత్య వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు. అలా డేస్ గడిచిపోతున్నాయి. విక్రాంత్ బాధ లేకుండా హ్యాపీగా చదువులో నిమగ్నం అవుతుంది వేద. ఆదిత్య కూడా ఒకవైపు వేదాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అర్జున్ రాథోడ్ ఒక నకిలీ మందులే కాదు, డ్రగ్ బిజినెస్ అంటూ చాలా అక్రమ పనులు చేస్తాడు, కానీ అతనున్న రాజకీయ బలం వల్ల అవన్నీ బయటికి రాకుండా చేశాడు. కానీ ఇప్పుడు జైల్లో పడగానే రాజకీయ బలం పోయింది. అదే మంచి ఛాన్స్ అని రుద్ర తన పవర్ మొత్తం ఉపయోగించి తను చేసే అక్రమ పనులు మొత్తం బయటకు వచ్చేలా చేస్తాడు. అన్ని సాక్ష్యాలతో
ఎటు తప్పించుకోకుండా అడ్డుకట్ట వేస్తాడు. ఆ సాక్ష్యాలన్నీ కోర్టుకి సబ్మిట్ చేయగానే దెబ్బకి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తుంది. చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని డ్రింక్ సిప్ చేస్తూ టీవీలో ఆ న్యూస్ చూస్తూ సంతోషంగా నవ్వుకుంటాడు. చాలా హ్యాపీగా ఉంది మిస్టర్ అర్జున్ రాథోడ్. నువ్వు చేసిన దానికే ఇది చాలా చిన్న శిక్ష మాత్రమే. ఆ జైల్లో చిప్పకూడు తింటూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నువ్వు చేసిన వాటికి నేను చాలా కోల్పోయాను అని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంది. అర్జున్ రాథోడ్ని టీవీలో కసిగా చూస్తూ, నువ్వు బయటికి వచ్చాక కూడా నిన్ను వదలను. ఇప్పటికీ జైల్లో రిలాక్స్ అవ్వు. కొన్ని డేస్ నిన్ను వదిలేస్తున్నా అనుకుంటూ అభితో తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాడు రుద్ర. ఇక్కడ వేద వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ దెబ్బకి తండ్రిని చూసి కొడుకుకి బుద్ధి వస్తుంది అని వేద అంటుంటే, అంత తొందరగా వాడికి బుద్ధి రాదురా వాడికి, అందుకే ఇవన్నీ ఎవరు చేశారో తెలుసుకునే పనిలో పడ్డాడు. వాడి పనిలో వాడుంటే మన పనిలో మనం ఉందాం అంటాడు ఆది. మళ్ళీ ఏం చేయబోతున్నావు భైరవ్ అని అడుగుతుంది ఆదిత్య పక్కన కూర్చొని. నేను కాదు, మనం చేయబోతున్నాం అంటాడు. మనమా అని అయోమయంగా చూస్తుంది ఆదిత్య వైపు. హా, మనమే, రేపొద్దున తెలుస్తుంది నీకు. ఇప్పుడు పడుకో అని వేద బుగ్గలు లాగి వెళ్తాడు. బుగ్గని రుద్దుకుంటూ ఏం చేయాలని చూస్తున్నాడు, ఏం ప్లాన్ చేశాడో రేపు తెలుస్తుంది కదా అనుకుని వెళ్ళి పడుకుంటుంది. నెక్స్ట్ డే వేదాని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తుంటే, అబ్బా ఎక్కడికి భైరవ్ చెప్పొచ్చు కదా అంటుంది. విక్రాంత్ మీద కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తున్నాం అని తాపీగా చెప్తాడు. వాట్, కంప్లైంట్ ఇవ్వటానికా? అవును అని ఒక పార్క్ దగ్గర ఆపుతాడు. బైక్ దిగి చుట్టూ చూస్తూ, కంప్లైంట్ ఇవ్వటానికని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. ఆడపిల్లని పోలీస్ మెట్లు ఎక్కిస్తా అని ఎలా అనుకున్నావు పాపా? షాను వాళ్ళ అన్నయ్య ఇక్కడ పోలీస్గా చేస్తాడు. జస్ట్ నువ్వు ఒక కంప్లైంట్ రాసిస్తే చాలు, మొత్తం చూసుకుంటాడు అని వేదాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పటికే షాను అలాగే వాళ్ళ అన్నయ్య ఇద్దరు వెయిట్ చేస్తారు అక్కడ. హాయ్ ఆకాష్ బ్రో. హాయ్ ఆదిత్య. తినేనా అంటూ వేదాన్ని చూసి అడుగుతాడు. హా బ్రో అని వేదాన్ని పరిచయం చేస్తాడు. ఓకే, ఈ పేపర్లో కంప్లైంట్ రాసి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి, మిగతా ప్రాసెస్ అంతా చూసుకుంటాను. కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పండి చాలు అంటాడు అతను. ఓకే బ్రో, ఖచ్చితంగా, కానీ వాడికి మాత్రం శిక్ష పడాలి. వాడు వేదాన్ని మాత్రమే కాదు, కాలేజ్లో చాలామంది ఆడపిల్లలతో రూడ్గా ప్రవర్తించాడు. కానీ వాడికి భయపడి ఏం చేయలేకపోయాడు. అందుకే వాడికి శిక్ష పడాలి. ఒక మంచి డాక్టర్ అవ్వాల్సిన వాడు ఇలాంటి పనులు చేస్తాడా రాస్కెల్. ఆ రోజు అదృష్టం బాగుంది కాబట్టి వేదాకి ఏం కాలేదు. కానీ ఏమైనా అయ్యుంటే ఆ ఊహే భరించలేకపోతున్నా అంటాడు. డోంట్ వరీ ఆదిత్య, నేను చూసుకుంటా. ఇప్పుడు వాడి నాన్న సపోర్ట్ కూడా లేదు కాబట్టి వాడు ఏం పీకలేడు. ఇప్పుడు వెళ్ళి నేను అరెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీరు సాక్ష్యం చెప్పండి, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకు, ఎవిడెన్స్ పక్కాగా ఉంది కదా అని కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. వేదాని షానుని తీసుకుని ఫ్లాట్కి వెళ్తుంటే, చాట్ తినిపించు అని వేద గోల చేస్తుంటే తన గోల పడలేక తినిపించి ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అన్నయ్య కొన్ని డేస్లో వస్తానని చెప్పావు, ఇంకా రాలేదు. ఎన్ని డేస్ అవుతుంది నువ్వు వెళ్ళి? ఇన్ని డేస్ నిన్ను చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. ప్లీజ్ తొందరగా రావచ్చు కదా, ఏదైనా వర్క్ ఉంటే ఇక్కడుండి చేసుకో అంటుంది స్వీటీ. కొంచెం వర్క్ వల్ల రాలేకపోయానురా, వచ్చేస్తా బంగారం, నువ్వు బాధపడకు అంటాడు రుద్ర. పక్కన ఉన్న అభి ఫోన్ తీసుకొని, ఇక్కడ నీ చెల్లి నీ మీద బెంగ పెట్టుకుంది బాబు, తినటం కూడా సరిగ్గా తినటం లేదు అని చెప్తాడు. నీకు తెలుసు కదా అభి, నేను ఎందుకు రావటం లేదు? తెలుసురా, కానీ ఎన్ని డేస్ అక్కడే ఉంటావు చెప్పు? ఆల్రెడీ మన మనుషులు వెతుకుతున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు చెప్తారు కదా. నువ్వు స్టార్ట్ అవ్వు, ఇక్కడ నువ్వు లేకపోతే కొన్ని వర్క్స్ ఆగిపోయాయి. ముఖ్యంగా నీ చెల్లి రాక్షసి బెంగ పెట్టుకుంది. ఒక్కసారి ఆలోచించు. అభి చెప్పింది విని కొద్దిసేపు ఆలోచించి, ఓకే వస్తాను, రేపు బయలుదేరుతాను అని చెప్తాడు రుద్ర. ఓకే మరి బాయ్ అని కాల్ కట్ చేసి వేద చైన్ చూస్తూ, నీ గురించి వెతుకుతున్నాను కానీ ఇన్ఫర్మేషన్ దొరకటం లేదురా. నా దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరం అయ్యావు. ఎప్పుడు కనిపిస్తావు? తొందరగా కనిపించు. మన శత్రువుకి శిక్ష పడినందుకు హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా దొరికితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. నువ్వు దొరికితే చాలు, ఇంకేం వద్దురా బంగారం అనుకుంటాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.